దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? మార్నింగ్ లేచారా? 5 to 6 ఆరాధనలో ఉంటూ ఉన్నారా? మీరందరూ వాక్యం విని ప్రార్థనలో గడపాలి. ఈ దినం దేవుని వాగ్దానం మీ అందరి ఆత్మీయ మేలు కోసం, మీరంతా మేలు పొందడం కోసం, కృప నుండి అధిక కృపలోకి రావడం కోసం, దేవునికి దగ్గర అవ్వడం కోసం, దేవుని హృదయాన్ని ఎరగడం కోసం ప్రార్థనలైన, వాక్యమైన, ఉపదేశమైన ఈ దినం దేవుని వాగ్దానం. ఎందుకండి? కల్వరి మినిస్ట్రీ కాదండి, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ కాదు, దేవుడు మీకు ఇస్తున్నాడు ఈ ఛానల్ నుంచి ఈ అవకాశం, ఈ కృపని. కాబట్టి ఉదయకాలం ఎంతమంది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రార్థన చేసుకోండి, వాగ్దానం వినండి. వాగ్దానంలో ఏముంది? మనకి 50 రోజులు ఏమి ఇచ్చారు? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు, 12 గంపల ఆశీర్వాదం. అవునా? అది పొర్లి పారాల మన జీవితాల్లో. నూతన సంవత్సరం వాగ్దానాలన్నీ దేవుని తట్టు చూడాలి. అంటే వాగ్దానాలు లేనండి, శ్రమలో నుండి నిన్ను విడిపించి గొప్ప చేసేదే వాగ్దానం. దేవుడు నిన్ను దీవించి ఆత్మీయంగా లేపేది. దాని ముందు శ్రమలు, బాధలు. ఈరోజు ఎన్ని పోరాటాలు గుండా అవి ఏం చేయలేవు. నేను యేసు రక్షకుడు దేవుడని ఇంకా ఎరగని వారు ఉంటే ఇదే రక్షణ దినం. మీ హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వండి, మీ పాపాలు క్షమించబడి మీకు పరలోకం దొరుకుతుంది. ఒక మాట నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం 81వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఆపత్కాలమందు నువ్వు మొర్రపెట్టగా, అది ఎవరైనా చెవులు మూసుకున్నారా? ఎవరు మూసుకోవాలి? నేను నీకు ఉత్తరం ఇచ్చి తిని. అందరు చెవులు మూసుకున్నారు, నేను మూసుకున్నాను కదా. అందరు ఏంటండి, ప్రతి ఒక్కరు కూడా అమ్మో మేము వినలేమమ్మా, మేము చూడలేమమ్మా అంటారు. కొంతమంది వింటారు, వదిలేస్తారు కదండి. ఆపత్కాలమందు నువ్వు మొరపెడితేనట నీకు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడట ఆయన. అంటే జవాబిచ్చే. ఉరుము దాగు చోటు నుంచి, ఉరుము దాగు చోటు. ఎందుకు? నేను నిన్ను విడిపించే దేవుడను. ఆపత్కాలమున నీ మొర్ర విని నేను విడిపిస్తున్నాను. ఆపత్కాలంలో నీ మొర్ర విని నేను నిన్ను విడిపించేదను వాగ్దానం. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈరోజు ఏ ఆపత్కాలం? కోర్టు కేసా? రోగాల, వ్యాధుల, నిందల, గాయాల, ఒకవేళ ఆత్మీయ దిగజారి ఏది ఉన్నా నిన్ను విడిపించడానికి, నీ ప్రార్థన వినడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ విషయంలో భయపడకు, దేవుని తట్టు చూడు, దేవుని స్తుతించి మీ హృదయాన్ని దేవుని సమర్పించుకో. రోజు లైవ్ చూడండి, వాక్యం ఉపదేశం వినండి, దేవునికి చోటు ఇవ్వండి, దేవునితో గడపండి. ప్రార్థన చేసుకుంటారు. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని గృహాలు రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధి నుంచి, బాధ నుంచి, నింద నుండి, చింత నుంచి, గాయం నుంచి, కోర్టు కేసుల నుండి, మానసిక ఒత్తిడి నుంచి, గర్భఫలం లేని స్థితి నుంచి, అయ్యా ఆర్థిక ఇబ్బందుల నుంచి, బిజినెస్లో నష్టపోయిన స్థితి నుంచి, మనుషుల దురాలోచన నుండి, చేతబడి శక్తుల నుంచి, మంత్రతత్వ క్షుద్ర శక్తుల నుంచి, నానావిధ బాధల నుంచి విడిపించమని వారి మా ప్రార్థనలకి జవాబు దయచేయండి. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కంచె వేసి కాపాడండి. భారతదేశం, ప్రపంచ దేశాలు నీ కృపతో రక్షించి ప్రతి దేశంలో శోధనలు జయించే కృప మా ప్రియులందరికీ, ఏ దేశంలో మా ప్రియులు ఉన్నారో వారందరినీ క్షేమం, వారు భారతదేశం రావడానికి క్షేమంగా తీసుకురండి. వీసాల విషయంలో ఇతర దేశాలు ట్రై చేస్తున్న ప్రతి బిడ్డకి సాయం చేయండి. ఎవరు శత్రువు నిలబడ్డారో శత్రువు ఆలోచనలన్నీ చెదిరిపోవాలా. అయ్యా ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి దాంపత్యం దీవెన నొందును గాక. బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం, వారికి శుభకరమైన ఆనవాళ్ళు కనబడును గాక. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నాం, ఈ పరిచర్యని నూరంతలు పంటగా ఈ సంవత్సరం ఉండాలి. ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు మా బిడ్డలందరి పట్ల నెరవేర్చండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని తోడై ఉండండి. కాలేజీకి, యూనివర్సిటీలు, ఉద్యోగాలు అందరికీ మీ ప్రొటెక్షన్ ఇచ్చి, ఎవరే విన్నపం పెట్టుకున్నారు విడుదలిచ్చి, ప్రతి క్యాన్సర్ నుంచి నార్మల్ రిపోర్ట్స్, ప్రతి వ్యాధుల నుంచి నార్మల్ రిపోర్ట్స్, ప్రతి నిందల నుంచి విడుదలిచ్చి తోడై ఉండమని. ఎంతమంది బిడ్డలు ఏజ్ అయిపోతుంది, వివాహాలు కానీ ఎంతోమంది ఉన్నారయ్యా, వారి వివాహాలు జరగాలి, బిడ్డల సెటిల్మెంట్ కావాలి, గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరు నమ్మండి, విశ్వసించండి, లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని మహిమార్థమై ఈ దినం దేవుని వాగ్దానం ప్రతి ఒక్కరికి పంపండి. అంతేకాక రోజు శనివారం బెల్లంపల్లి సువార్త సభ, సాటర్డే వచ్చి పాలు పొంది ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో పాలు పొందొచ్చు. మూడవదిగా
7, 8, 9 3 దినాలు అద్భుతమైన ఉజ్జీవ సువార్త మహా సభలండి. బెల్లంపల్లికి ఎక్కడి నుంచి మీరు రావడానికి ట్రైన్స్, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఉచితంగా అకామిడేషన్, ఉచితంగా భోజనం, మీరు ప్రభువుతో గడపడానికి 3 దినములు దేవుడు 7, 8, 9 ఫిబ్రవరి 7, 8, 9 పాలు పొందండి. గుంటూరు చుట్టుపక్కల గుంటూరు ప్రాంతంలో ఉన్న వారందరూ గమనించండి. మరి అద్భుతమైన సభలు గుంటూరులో ఫిబ్రవరి 10, 11, 12, 13 మెట్టు మల్లారెడ్డి గారి పొలంలో, మరి నల్లపాడు రోడ్ మిర్చి యార్డ్ ప్రక్కన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.